యోహాను గారు తన సువార్తలో 8వ అధ్యాయము 37వ వచనంలో యూదులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం మనం గమనించవచ్చు. నా వాక్యమునకు మీలో చోటు లేదు గనక నన్ను చంప వెతుకుచున్నారు అని అంటారు ఆయన. ప్రియులారా, నేటి క్రైస్తవ్యంలో కూడా దేవుని వాక్యానికి చోటు లేని కారణాన అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపుతూనే ఉన్నారు. దీనిని సిలువ వేయటం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ప్రియులారా, మీ జీవితాలలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, మీ కుటుంబాలలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, మీ సంఘాలలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, ఎప్పటికీ మీరు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారని దాని అర్థం. నేటి దినాలలో మనం అనేక మంది క్రైస్తవులను గమనిస్తే ఆచారాలకు చోటు ఉంటున్నది, మూఢనమ్మకాలకు చోటు ఉన్నది, డబ్బు బంగారానికి చోటు ఉన్నది, లోక సంబంధమైన అనేక కార్యకలాపాలకు చోటిస్తూ ఉన్నారు, కానీ దేవుని వాక్యానికి చోటు ఇవ్వటం లేదు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఆలోచించేద్దాం ప్రియులారా.